నమస్తే, వెల్కమ్ టు వారధిని విజయవాడ నుంచి అందిస్తున్నాం. నేను దీప్తి. 2019 ఎలక్షన్స్కి సంబంధించిన మెయిన్ రెఫరెండంగా ప్రత్యేక హోదా అంశాన్నే పాయింట్గా తీసుకోబోతున్నారు వైసీపీ పార్టీ. అయితే స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే ప్రత్యేక హోదాకి మద్దతు పలుకుతారో వాళ్ళకి మాత్రమే తమ మద్దతు ఉండాలి అంటూ ఇవాళ జరిగిన యువభేరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్టూడెంట్స్కి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో అసలు మాట్లాడే అర్హతే లేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ, అలాగే ప్రత్యేక హోదా తమ శ్వాసగా కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీటు కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ అదే శ్వాసగా మాట్లాడుతున్నారు. అది అధికారం కోసం ఉన్న దాహం తప్ప ప్రత్యేక హోదా మీద ఉన్న మోజు ఏమాత్రం కాదు అంటూ ప్రతిపాటి పుల్లారావు అధికార టీడీపీ నేత ఇవాళ ఆ రకంగా కౌంటర్ అటాక్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి 2019 ఎలక్షన్స్కి సంబంధించిన రెఫరెండం ఐటమ్గా ప్రత్యేక హోదా మారబోతుందా? అలాగే రాజీనామాలతో ప్రత్యేక హోదా నిజంగా సాధించుకోగలుగుతారా? ఈ అంశాలకు సంబంధించి ఇవాళ వారధిలో మనతో పాటు గెస్ట్గా ఉన్నారు వైసీపీ నేత జోగి రమేష్. సో మరి ఇవాళ మన స్పెషల్ గెస్ట్తో మీరు కాల్ చేయాలనుకుంటే, మాట్లాడాలనుకుంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్స్ 243434208666 విజయవాడ కోడ్. ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు. ఆర్ఎల్స్ tv9.varadhi skype.com-లోకి ఎంటర్ అయిన తర్వాత tv9.varadhi అనే ఐడిని సెలెక్ట్ చేసి ఇన్ కేస్ మీ సిస్టమ్కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయగలిగితే మీరు వీడియో కాల్ మాట్లాడచ్చు. ఇన్ కేస్ మీ సిస్టమ్కి కనుక వెబ్ క్యామ్ సపోర్ట్ చేయలేకపోతే మాత్రం కాల్ ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ అవుతుంది. క్వశ్చన్స్ అడగాలి అని అనుకునే వాళ్ళు చాలా ఇలాబొరేటెడ్గా లెంతీ క్వశ్చన్స్ కాకుండా చాలా క్రిస్ప్గా అడిగితే అప్పుడు జోగి రమేష్ గారు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ 1 by 1 మీరు మాట్లాడేటప్పుడు మాత్రం మీ టీవీ వాల్యూమ్స్ రెడ్యూస్ చేయండి. మీరు నాకు కాల్ చేస్తుండండి. మీన్వైల్ నేను జోగి రమేష్ గారు నా ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. సో 2019 ఎలక్షన్స్ రెఫరెండంగా ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకోవడం ఎందుకు మీరు అంత ప్రత్యేక హోదా మీద ఫోకస్ చేస్తున్నారు? మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే 5 కోట్ల మంది ప్రజలు, అంటే మన పిల్లల భవిష్యత్తు మొత్తం కూడా ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉన్నదనేది ప్రధానమైన అంశం. ఆ దిశగానే అంతకుముందు ఎన్నికలు, అంటే ఆనాడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు చెప్పిన, వెంకయ్యనాయుడు గారు చెప్పిన, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పే ఎన్నికల్లో వాగ్దానం చేసి ఆ వాగ్దానాన్ని ఈరోజు తుంగలో తొక్కి రాష్ట్ర భవిష్యత్తుని వాళ్ళు మన పిల్లల భవిష్యత్తు, మన భవిష్యత్తు ప్రత్యేక హోదాతో ముడిపడి ఉన్నది అన్న అంశాన్ని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలో లేనప్పుడేమో ప్రత్యేక హోదా కావాలన్నారు, అధికారంలో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా అది ఏమి సంజీవిని కాదు, ప్రత్యేక హోదాతో రాష్ట్రం ఏమి అభివృద్ధి చెందదు అనే దిశగా వాళ్ళు ప్రజలందరినీ కూడా ఒక రైట్ ఆ ప్రజల మనసుల్ని ఈ బీజాన్ని నాటే క్రమంలో ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా ప్రత్యేక హోదా కోరుకుంటా ఉన్నారు. పిల్లల భవిష్యత్తు, నిరుద్యోగుల భవిష్యత్తు దీనితోనే ముడిపడి ఉన్నది అనే సత్యాన్ని మేము గ్రహించాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా మీద జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం మీరు ఒకసారి ప్రాణత్యాగం, ప్రాణాలన్నీ సైతం పణంగా పెట్టాం. అట్లాగే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఈ రోజున అన్ని జిల్లాల్లో యువబేరీలు, అంటే విద్యార్థులతో సమస్యలు, ఈ సమస్య మీద ప్రత్యేక హోదా మీరు చూస్తున్నారు. అంటే మేము చెప్పడం అని కాదు, ప్రత్యేక హోదా గురించి యువబేరీ సదస్సుల్లో పెట్టినప్పుడు వాళ్ళలో నుంచి మాట్లాడే మాటలు, నిరుద్యోగ యువత మాట్లాడే మాటలు ప్రతి ఒక్కటి కూడా మనం గమనంలోకి తీసుకుంటే దీన్ని ఎజెండాగా తీసుకోవాలి, ఇదే రెఫరెండంతో మేము వెళ్ళాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పిన. రైట్ రమేష్ గారు, ఇదే అంశం గురించి కంటిన్యూ చేద్దాం. లేకపోతే మనం మాట్లాడడానికి ఫస్ట్ కాలర్ కృష్ణ గుంటూరు నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ కృష్ణ. మేడం గారు, యాక్చువల్గా ఏంటంటే నేను ఒక 2 పాయింట్స్ రమేష్ గారికి ప్లస్ రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా తెలియజేయపరుస్తున్నాను. 2 విషయాలు. మొదటగా మన ముఖ్యమంత్రి గారు అధికారంలో రాకముందు రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు మన రాష్ట్రాన్ని పునర్నిర్మించాలంటే కనుక 5 లక్షల కోట్లు రావాలి, 5 లక్షల కోట్ల రూపాయలు కావాలి అని చెప్పి ప్రకటించారు.
అప్పుడు అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉంది కూడా. ఇప్పుడు కనీసం అసలు మన రాష్ట్ర పరిస్థితికి వస్తే కనుక మన లోటు బడ్జెట్ చట్టసభలో పెట్టిన విభజన చట్టంలో ఉన్న హామీలో పెట్టిన లోటు బడ్జెట్ అమౌంట్ ఇంతవరకు మన కేంద్రంలోని రాని పరిస్థితి ఉంది. ఇంకో విషయం ఏంటంటే వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆ స్థాయిలో ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన ఈ మధ్యనే ఆయన రూపు మార్చుకొని బొంకాయ నాయుడు అయిపోయాడు. ఎందుకంటున్నానంటే ఆ మాట మన దేశ ప్రభుత్వం మీరు అడగాలనుకున్నది అర్థమవుతుంది. ఎస్ చెప్పండి రమేష్ గారు. కృష్ణ గారు చెప్పిన దాంట్లో పూర్తిగా 2 విషయాల మీద ఆయన స్పష్టంగా చెప్పారు. లోటు బడ్జెట్లో ఉన్నాం, లోటు బడ్జెట్ ఇస్తా అన్నారు. ఇంకా వాళ్ళు విభజన చట్టంలో చెప్పిన విషయాలను కూడా, వాళ్ళు ఇచ్చిన హామీలను కూడా ఈ పాటికే నెరవేర్చుకోలేకపోయారు. కాకపోతే ప్రతిదానికి వాళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది కదండి. ప్లానింగ్ కమిషన్ రద్దయింది, నీతి ఆయోగ్ వాడుకలోకి రావడం జరిగింది, ఎలక్షన్స్ కి ముందర ఇవేమీ లేవు. సో మార్పులు జరిగాయి కాబట్టి దాన్ని కాంపెన్సేట్ చేస్తూనే ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతోంది. నీతి ఆయోగ్ ఇష్యూ అవ్వచ్చు, ప్లానింగ్ ఇష్యూ అవ్వచ్చు. ఏ నీతి ఆయోగ్ చెప్పిందని బీహార్ ఎన్నికల్లో మోడీ గారు 1,75,000 కోట్ల ప్యాకేజీని ఒక రాష్ట్రానికి, అంటే బీహార్ రాష్ట్రానికి ఎన్నికల్లో హామీ నిమిత్తం ఇస్తామన్నారు. అంటే అట్లనే కాశ్మీర్ వెళ్ళి కూడా, అంటే ఏ నీతి ఆయోగ్ చెప్పింది, ఏ ప్లానింగ్ కమిషన్ చెప్పింది, మోడీ గారు స్పష్టంగా చెప్పాలి ఆ రోజున. ఏంటి ఎవరో చెప్పకుండా ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో గెలవాలంటే హామీలు ఇవ్వాలి, ఆ హామీలు ఇచ్చిన తర్వాత తుంగలో తొక్కాలి. మోడీ గారు మరి వెంకన్న సాక్షిగా చెప్పిన ప్రధానమంత్రి మోడీ గారి మాటకి విలువ లేదు. అంటే మోడీ గారు చెప్పిన మాట మీద అందరూ కూడా మోడీ గారు చాలా గొప్ప వ్యక్తి, మోడీ గారు మాట ఇస్తే తప్పడు అని చెప్పేసి అందరం కూడా భావించి ఆ రోజున రాష్ట్ర ప్రజలుగా దేశ ప్రజలందరూ కూడా ఓట్లేసిన పరిస్థితుల్లో మోడీ గారు కూడా మాట నిలుపుకోలేకుండా మన రాష్ట్రానికి అన్యాయం చేసిన దరిమిల ఈరోజు ఎవరిని నమ్మాలి? ఓ పక్క పార్లమెంట్లో ఆనాడు మన్మోహన్ సింగ్ గారు మన్మోహన్ సింగ్ అని నమ్మకూడదు, ఇప్పుడు నరేంద్ర మోడీని నమ్మలేని పరిస్థితి కనిపిస్తుంది అంటారు మీరు. మరి చట్టం రైట్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. సత్య కాల్ చేశారు ఫ్రమ్ కువైట్ ఆన్ స్కైప్ కాల్, రెడీగా ఉన్నారు. ఎస్ సత్య. నమస్కారం అండి రమేష్ గారు. నమస్తే. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. ఏంటంటే అండి, ఇప్పుడు ప్రత్యేక హోదాపై జగన్మోహన్ రెడ్డి గారి పోరాటం కానీ వైఎస్ఆర్సీపీ పోరాటం కానీ ఎవరు శంకించవలసిన అవసరం లేదు. కానీ కాకపోతే ఇక్కడ వచ్చిన మెల్ట్ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు గారిని అడగటం తప్ప సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీని అంటే సరైన విమర్శలు సరిగ్గా ధీటుగా వాళ్ళని అంటే ఏ రకంగా అనాలంటే మన పవన్ కళ్యాణ్ గారు అడిగారు చూడండి, అంత దాటుగా ఈయన అడగట్లేదనే భావం అయితే ఉందండి. సో అది ఆ రకంగా మీరు ఇంకా ఉధృతం చేసే అవకాశం ఉందా భవిష్యత్తులో? నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి, 2వ క్వశ్చన్ వచ్చేసి, ఈ ప్రత్యేక హోదాపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారితో వైఎస్ఆర్సీపీ నేత అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కలిసి పనిచేసే అవకాశం ఉందా ఈ ప్రత్యేక హోదాపై? రైట్ సత్య, రైట్. 2 questions are very clear. Thank you so much for calling. చెప్పండి రమేష్ గారు. సత్య గారు, ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేశాం. అసలు కేంద్రాన్ని మొట్టమొదటి నుంచి ప్రశ్నిస్తుందో మేము. ఈరోజున ఒకటే చెప్తా ఉన్నా సత్య గారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రత్యేక హోదాకి తూట్లు పొడుస్తూ ఉంటే అసలు మోడీ గారు ఏం చెప్తారు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే ప్రత్యేక హోదా వద్దు అంటూ ఉన్నారు, ప్యాకేజీ చాలు అని చెప్తా ఉంటే మనం మోడీ గారిని ప్రశ్నించడం కాదు, ముందు మన ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి తీసుకురావాలి. మేము ఒకటే చెప్పాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఢిల్లీ వెళ్దాం, ఆయన నాయకత్వంలోనే మేము పనిచేస్తాం, ఆయన నాయకత్వంలో ఢిల్లీ వస్తాం, ప్రత్యేక హోదా సాధించే క్రమంలో వస్తామని చెప్పాం. దానికి మేము పెద్ద ఎత్తున మొట్టమొదట డే 1 నుంచి ప్రత్యేక హోదా కోసం పోట్లాడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. దీనికి అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. దానికి మీరు కూడా సపోర్ట్ చేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు. మేము అసలు మీరు ఈరోజు చూసుంటారు, జూన్లోనే ఎంపీలతో రాజీనామా చేయించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని కూడా ఒకసారి మీరు గమనంలోకి తీసుకుంటే, ఎంపీలు రాజీనామా చేస్తే దేశ రాజకీయాలన్నీ కూడా అసలు ఎంపీలు రాజీనామా చేయటం ఏంటి? మోడీ గారు ఇచ్చిన మాట తప్పారు కాబట్టి ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన దరిమిల
ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అనేది దేశంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తాయి. చూసినప్పుడు ఈ రోజు కాకపోతే రేపైనా 2019 ఎన్నికలని రెఫరెండం, ప్రత్యేక హోదా రెఫరెండంతో వెళ్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విషయాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకుంటే, ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాట ఫందాలోకే అన్ని పార్టీలు వస్తూ ఉన్నాయి. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ గారు వేసి చూశారు, ఆయన కూడా తప్పు తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు కూడా పోరాట పందాలకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పందాలకు వస్తున్న అందరినీ కూడా మాకేమి భేషజాలు లేవు, తప్పనిసరిగా ప్రత్యేక హోదా కోసం కలిసి వచ్చే పార్టీలని, కలిసి వచ్చే వ్యక్తుల్ని మేము ఆహ్వానిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పోరాట పందాలకు వచ్చే ప్రతి ఒక్కళ్ళని కూడా మేము అందరినీ కూడా ఈ క్రమంలో ప్రత్యేక హోదా బాటలోకి తీసుకురావాలి. రమేష్ గారు, అంటే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లైన్ లోకి వస్తున్నారంటారా మీరు? నేను ఒకటి చెప్తాను, లైన్లో కాదు, జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి పోరాడుతూ ఉన్నారు ప్రత్యేక హోదా కోసం. ఆ రోజు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశారు, ఇవాళ పవన్ కళ్యాణ్ కూడా ఈ ఫైటింగ్ అగేన్స్ట్ అంటారు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రవి ప్రకాష్ ఫ్రమ్ తాడేపల్లిగూడెం ఫోన్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ రవి ప్రకాష్. హలో. ఎస్, ఇప్పుడు నెక్స్ట్ 2019కి పవన్ కళ్యాణ్ గారు సీఎం గా అర్హుడా కాదా అండి? జోగి రమేష్ గారిని ఒకసారి. అంతేనా? అదేనా మీ క్వశ్చన్? అదేనండి. ఎంతవరకు జగన్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని వీళ్ళు లైవ్ పాలిటిక్స్ లో ఉన్నారు, ఈ బిలీవ్ లైవ్ పాలిటిక్స్ లో ఉన్న పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా అండి? మన రవి ప్రకాష్ ఎవరిని ఏ ప్రశ్న అడుగుతున్నారు రవి ప్రకాష్ మీరు? గెలుపు ఓటములు అనేది ప్రజలు తీర్పు అండి, అది అందరికీ అర్హత ఉంది. మీకు ఉంటుంది అర్హత, నాకు ఉంటుంది, అందరం కూడా ముఖ్యమంత్రి కావాలని అర్హత ఉంటుంది. కానీ ప్రజలు ఏంటంటే ఆ పార్టీలను బట్టి, వ్యక్తులను బట్టి, వ్యక్తిత్వాలను బట్టి గౌరవిస్తారు. దాన్ని మనం అంటే ఎవరిని మనం కించపరిచే ఉద్దేశం కాదండి, అందరూ అర్హులే, కాదని ఎవరు అనరండి. రైట్, యాక్చువల్లీ అండి ఇందాక మీరు చెప్పినట్లుగా రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా వస్తుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ అటెన్షన్ టువర్డ్స్ ఆల్ అదర్ స్టేట్స్ డైవర్ట్ అవుతుందా? ఒకటమ్మా, రాజీనామాలు చేయటం వల్ల ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు అసలు ఎందుకు జరుగుతున్నాయనేది ఒక ఆలోచన ఆంధ్రప్రదేశ్ వైపు మళ్ళుతుంది. జాతీయ పార్టీలు అవ్వచ్చు, లేకపోతే అక్కడ ఆ రాష్ట్రాల్లో ఉన్న ప్రాంతీయ పార్టీలు అవ్వచ్చు. ఎందుకు జరుగుతూ ఉంది? ఆనాడు మోడీ గారు మాట ఇచ్చారు, ఆ మాట తప్పారు. ప్రధానమంత్రి గారు మాట తప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు. ప్రత్యేక హోదా రాలేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్ళట్లేదు అనే ఆలోచన. ఉప ఎన్నికలు జరిగితే ఎంపీలు రాజీనామా చేస్తే ఆ దిశగా ఆలోచన చేస్తారు. ఆ దిశగా ఆలోచన చేసినప్పుడు రేపైనా 2019 ఎన్నికలైనా కానీ వివిధ పార్టీల వాళ్ళు మేము సపోర్ట్ చేస్తాం, మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడానికి సపోర్ట్ చేస్తామని ముందుకు వస్తారనే దిశగా రాష్ట్ర రాజకీయాలు, దేశ రాజకీయాల మీద దేశ రాజకీయ ప్రభావితం అవుతుందనే ఉద్దేశంతో ఆ రాజీనామా లేఖలు మీరు ఒకటే గుర్తుకు తెచ్చుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ఆయనకున్న ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎన్నిసార్లు రాజీనామా చేయించారమ్మా? అక్కడ ఒక ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమ క్రమంలో ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 4 సార్లు అయిపోయిన ఉద్యమాన్ని తిరిగి రెచ్చగొడుతోంది వైసీపీ అంటూ అధికార టీడీపీ నేతలు మేమే చేస్తున్న ఆరోపణకి మీరేం చెప్తారు? అసలు రెచ్చగొట్టడం కదమ్మా, ఇది మన బాధ. అని ప్రజలందరూ అలవాటు పడిపోయారు ప్యాకేజ్కి, అందరూ మర్చిపోయారు. కేవలం వైసీపీ పదే పదే అదే అంశం గురించి మాట్లాడుతోంది అంటున్నారు. మీరు అనే ప్యాకేజీలు కూడా మేము ఒప్పుకోం. అసలు ప్యాకేజీ ఏంటమ్మా ఇది? ప్యాకేజీ వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు పుచ్చుకున్నారు, అదేం అసలు విభజన చట్టంలో మనకి ఇవ్వాల్సిన, మనకు రావాల్సిన హక్కుల్ని వాళ్ళు ఇస్తూ ఉంటే దీన్ని ప్యాకేజీ అదనంగా ఏదైనా 1 లక్ష కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇస్తున్నాం. మేము ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 1 లక్ష కోట్ల రూపాయలు మేము ఆంధ్రప్రదేశ్ ఇస్తున్నాం. దఫాల వారీగా సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు దఫాల వారీగా 10 సంవత్సరాల పాటు ఇస్తున్నాం అని చెప్పేసి మోడీ గారు ఇస్తే అది ప్యాకేజీ అవుతుంది. మనకి విభజన చట్టంలో మనకు రావాల్సిన, న్యాయంగా రావాల్సిన అంశాలను ఇస్తుంటే ఇది ప్యాకేజీ ఏంటి? దీనికి చట్టబద్ధం చేయాలంట. అసలు ఎక్కడికి వెళ్ళిపోతా ఉన్నాం? ఇది ఎంత తప్పుల తడకంటే వాళ్ళు ఏదో ప్యాకేజీ ఇచ్చారు, ఈ ప్యాకేజీ ఏమో వీళ్ళు తీసుకున్నారు, ఈ ప్యాకేజీకి మళ్ళీ చట్టం కల్పించాలి. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రాజారావు దుబాయ్ నుంచి వీడియో కాల్ సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎస్ రాజారావు.
నమస్కారం అండి రమేష్ గారు, నేను రాజారాణ్ మాట్లాడుతున్నానండి దుబాయ్ నుంచి. నమస్కారం అండి. అదే తప్పకుండాను 2019 ఎలక్షన్లో మాత్రం తప్పకుండా ఈ ప్రత్యేక హోదా అనేది మాత్రం ఒక రెఫరెండం గానే జరుగుతుంది. సో అందు గురించి వైఎస్ఆర్పి పార్టీ మరి అంతవరకు మీరు గట్టిగా నిలబడి దీన్ని ముందుకు తీసుకెళ్తారో అనేది నాది మొట్టమొదటి ప్రశ్న అండి. రెండో ప్రశ్న ఏంటంటే చాలా సింపుల్గా అడుగుతున్నాను TV9 గారికి ఒక విజ్ఞప్తి అండి, వెరీ వెరీ కూల్ విజ్ఞప్తి. ఏంటంటే ఈ ప్రత్యేక హోదా మీద ఇప్పుడు జరుగుతున్న డిస్కషన్ అనేది చాలా చాలా సీరియస్ డిస్కషన్ అండి. ఎంతోమంది ఎంతో ఆవేదనతో మాట్లాడుతున్న ఈ డిస్కషన్ని మీరేంటంటే ఏదో సినిమా ఆడియో రిలీజ్ చేసినట్టు సందర్భంలో ఉన్నంత సరదాగా. రైట్ రాజారావు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. సీరియస్గా ఉన్నంత మాత్రాన ఇష్యూకి సీరియస్నెస్ రాదండి. ఆ ఇంపాక్ట్ని డెప్త్ని మనం సీరియస్గా ప్రజెంట్ చేయగలిగితే దట్ విల్ బి బెటర్. ఎస్ రమేష్ గారు చెప్పండి. రాజారావు గారు, తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారి సంగతి మీకు తెలిసిందే. ఒక మాట అంటే ఆ మాటకు కట్టుబడి ఉంటారు. ఆ మాట కోసం ఎందాకైనా పోరాటం చేసే వ్యక్తి అనేది మీకు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా సాధించే దిశగా అన్ని కోణాల్లో కూడా మేము ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా 5 కోట్ల మంది తెలుగు ప్రజలకి కావలసిన ప్రత్యేక హోదాని సాధించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సాధిస్తామనే దృఢ విశ్వాసం మాకైతే ఉందండి. రైట్ అండి, ప్రత్యేక హోదా విషయంలో, ప్రత్యేక ప్యాకేజీ విషయంలో అంశాలు సేమ్ టు సేమ్ ఉన్నాయి అని మీరే చెప్తున్నారు. అంటే రాష్ట్ర విభజన చట్టంలో ఏదైతే అంశాలు స్పెసిఫై చేశారో అవే అంశాలు ఇస్తున్నారు అని చెప్తున్నారు. మరి ఇంకా ఈ పేర్లు డిఫరెన్స్కే ఇంత రాద్ధాంతం చేయడం ఎందుకు? ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేక రాయితీలు మనకిచ్చింది విభజన చట్టంలో. ప్రత్యేక హోదాతో పాటు ఈ అంశాలన్నీ కూడా ప్రత్యేక ప్యాకేజ్ మెన్షన్ చేయడం జరిగింది. ప్రత్యేక హోదానేమో మరిచారు, పక్కన పెట్టేశారు. విభజన చట్టంలో పొందుపరిచిన ప్రత్యేక ప్యాకేజీలు అంటే దాంట్లో కూడా కొన్ని అసలు రైల్వే జోన్ అవ్వచ్చు, స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, మేజర్గా ఇవ్వాల్సిన, ఇప్పుడు సపోజ్ పోలవరం, ఈరోజు పోలవరం ఎస్టిమేట్స్ అన్నీ కూడా 32,000 కోట్లకు పెంచి చూపించారు మన రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళు ఇచ్చిందేమో ఈ సంవత్సరం 1891 కోట్లు అనుకుంటాను. అంటే 2018 కల్లా పోలవరంని కంప్లీట్ చేసేస్తాం అని చెప్పేసి అక్కడ ప్రధానమంత్రి గారితో సహా, ఉమాభారతి గారితో సహా, ముఖ్యమంత్రి గారితో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా 2018 కల్లా పోలవరం కంప్లీట్ అయిపోతుంది అంటున్నారు. అసలు 32,000 కోట్లేమో మీరు కావాలని అడుగుతా ఉన్నారు. వాళ్ళేమో 1891 కోట్లు ఇచ్చారు. ఎన్ని సంవత్సరాల్లో వాళ్ళు మనకి ఫండింగ్ ఇవ్వగలరు? మీరు ఎన్ని సంవత్సరాల్లో పూర్తి చేయగలరు? ఇవాళ 2017లో ఉన్నాం. 2018 కల్లా మేము కంప్లీట్ చేసేస్తామని చెప్తే ప్రజల్ని మోసం చేసే క్రమం కాదు ఇదంతా. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకుంటే ప్రత్యేక హోదానేమో పక్కన పెట్టి తుంగలో దొక్కేశారు. ప్రత్యేక ప్యాకేజ్ అంటే మనకి ఇవ్వాల్సింది అదనంగా ఇచ్చే ప్యాకేజ్ కాదు, మనకు రావాల్సిన విభజన చట్టంలో ఉన్న హామీలను తీసుకొచ్చి మనకి రావాల్సిన అంశాన్నే ప్రత్యేక ప్యాకేజ్ అంటూ బయటికి చూపించడం జరుగుతోంది అంటారు మీరు. 100% నిజం కదమ్మా. రైట్. యాక్చువల్గా అండి ఈ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఇవన్నీ పక్కన పెడితే ప్రత్యేక హోదా ఆల్రెడీ ఇచ్చిన రాష్ట్రాలు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వెనకబడి ఉన్నాయని చెప్తున్నారు. సో అంటే ప్రత్యేక హోదా ఇవ్వడం వల్ల పెద్దగా ఒరిగేదేం లేదు. ఇప్పుడు మనకి 10 లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్స్ రూపంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. సో ప్రత్యేక హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉంది అని చెప్తున్నారు. అసలు 2016లో విశాఖపట్నంలో ఒక సమ్మిట్ పెట్టారు. 4,72,000 కోట్లతో MOU చేసుకున్నారు. రైట్. దాంట్లో ఇవాళ గ్రౌండ్ అయింది ఎంత, ఏ స్టేజ్లో ఉందో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకసారి మేము క్వశ్చన్ చేస్తే, అట్లానే వేరే ఇంతకుముందు స్పీకర్ గారు, మాజీ స్పీకర్ గారు కూడా ఆయన లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే సమాధానం చెప్పే పరిస్థితులు లేదు. ఈ రోజు వరకు మేము చూస్తే 32,000 కోట్ల రూపాయలే మీరు గ్రౌండ్ అయింది, ఆ స్టేజ్లో ఉందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా వచ్చిన హామీని. అంటే 4,72,000 కోట్లు ఎక్కడ పోయిన సంవత్సరం, 32,000 కోట్ల రూపాయలతో ఈ రోజున గ్రౌండ్ అయిన. అట్లాగే ఈ సంవత్సరం పెట్టారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, చాలా గొప్పగా చెప్పారు, 10,72,000 కోట్లు అనుకుంటాను. ఇవన్నీ చెప్పుకుంటా పోతే కాగితాలకే పరిమితం. కానీ కార్యరూపం దాల్చేది ఎప్పుడు, ఫ్యాక్టరీలు పెట్టేది ఎప్పుడు, ఉద్యోగాలు ఇచ్చేది ఎప్పుడు, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తే
అన్నీ కూడా మాటలతో సరిపెడతా ఉన్నారమ్మా, ఏది కూడా కార్యరూపం దాల్చట్లేదు. రైట్, అంటే చెప్పేది ఒకటి చాలా అద్భుతంగా చెప్తున్నారు, తీరా కార్యరూపం దాల్చేటప్పటికి అప్పుడు మాత్రం విషయం ఏం కనిపించట్లేదు అంటున్నారు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి వెంకట్ యుఎస్ నుంచి స్కైప్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ వెంకట్. హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒక స్ట్రైట్ వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మీరు రాజీనామా చేస్తారు, బానే ఉంది. దేశంలో ఉన్న 500 మంది రాజీనామాలో మన రాజీనామాలు 10-15. మన 10-15 రాజీనామా చేసినా ఆ ఖర్చు కూడా మళ్ళీ మనకే కదా. మిమ్మల్ని ఎన్నుకుందే వెళ్ళి పోరాడతారని మీరు ఆ పని చేయకుండా నేను రాజీనామా చేయడం అదే మీకు ఇచ్చిన ఫెసిలిటీ కాదు కదా. మిమ్మల్ని ఇచ్చింది 5 years పోరాడమని. పోరాడిన తర్వాత మీరు మాట్లాడినా, చంద్రబాబు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా వినొచ్చు. మీరు అదేది లేకుండా రాజీనామా చేస్తాం మళ్ళీ వస్తా అంటే మళ్ళీ మిమ్మల్ని ఎందుకు ఎన్నుకోవాలి మేము? రైట్ వెంకట్, రైట్, ఏం చెప్తారు రమేష్ గారు? వెంకట్ గారు, రాజీనామా చేస్తామనేది 3 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం. 3 సంవత్సరాలుగా పోరాడుతూ ఉన్నాం, కానీ ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి మేము రాజీనామా చేస్తామంటున్నాం. అంటే మీరు ఒకటి ఆలోచన చేసుకోవాలి, పోరాట పందాలో రాజీనామా చేయటం వల్ల వచ్చే ఉపయోగం అంటే దేశ ప్రజలందరూ కూడా మన వైపు చూస్తారు. అంటే ఎన్నికలకు వెళ్తాం ఆ ఖర్చు గురించి కాదు, 5 కోట్ల మంది తెలుగు ప్రజలు కోరుకునేది ప్రత్యేక హోదా. కాబట్టి ఆ ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ఇదొక కార్యాచరణ. అన్ని పార్టీలు, అన్ని జాతీయ పార్టీలు కూడా ఉంటాయి. ఆ జాతీయ పార్టీలన్నీ కూడా మన వైపు చూస్తాయి. కాబట్టి వీళ్ళకి అన్యాయం జరిగింది, ఈ రాష్ట్రంలో అన్యాయం జరిగింది, ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పారు కాబట్టి మనమైనా ఇద్దామని చెప్పేసి కొన్ని పార్టీలు రేపు ముందుకు వస్తాయి. కాబట్టి ఆ ప్రత్యేక హోదా సాధించే దిశగా రాజీనామాలు చేస్తాం. మన అటెన్షన్ని అంటే రాజీనామా ఎందుకు చేశారనేది దేశ ప్రజలందరూ కూడా తెలుసుకుంటారు. కాబట్టే ఆ దిశగా మనం సక్సెస్ అవుతాం అనే ఉద్దేశంతో చేసే ఇదొక ఎంపీల రాజీనామా అనేది అతి ముఖ్యమైనదండి. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి అజయ్ విజయవాడ నుంచి ఫోన్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ అజయ్. గుడ్ ఈవినింగ్ అండి, నేను జోగి రమేష్ గారితో మాట్లాడుతున్నాను. చెప్పండి. నమస్తే అజయ్ గారు, చెప్పండి. సార్, నేను ఇబ్రహీంపట్నంలో చదువుకున్నాను సార్. నేను మీకు బాగా అంటే మీరు నాకు బాగా తెలిసిన రాజకీయ నాయకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి ఫస్ట్ నుంచి అండి, తెలంగాణ రాకముందు నుంచి ఆయన ఒకే స్టాండ్ మీద ఉన్నారు. దానికి హ్యాట్స్ ఆఫ్ అండి. చంద్రబాబు నాయుడు లాగా అటు ఇటు ఉండి తర్వాత ఏదో లక్కీకి వచ్చే సీఎం పోస్ట్ కొట్టుకున్నట్టుగా కాకుండా, అయితే ఇప్పుడు మీరు రాజీనామా చేసేదానికంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో అందరినీ కలిశారండి. వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారిని, అంటే తమిళనాడు జయలలిత గారిని అందరినీ కలిశారు. ఎందుకంటే విడిపోకుండా ఉండడం కోసం, రాష్ట్రం విడిపోకుండా ఉండడం కోసం. అలాగే ప్రత్యేక హోదా కోసం అందరినీ కలవచ్చు కదా అని నేను అభిప్రాయపడుతున్నానండి. మీరు ఇప్పుడు రాజీనామా చేయడం వల్ల మనకి ఆ ఉన్న ఎంపీల సంఖ్య కొద్ది సంఖ్య కాబట్టి, అది కాక బీజేపీ ప్రభుత్వం ఎక్కువ సీట్లు లోక్సభలో ఉన్నాయి కాబట్టి. రైట్ అజయ్, రైట్, మీరు అడగాలనుకున్న క్వశ్చన్ ఈసారి నుంచి ఎవరైనా కాల్ చేసినా సరే చాలా క్లుప్తంగా అడిగితే మంచిది. అండ్ మొత్తానికి అజయ్ మీ క్వశ్చన్ అయితే అర్థమైంది. ఒకసారి రమేష్ గారు మాట్లాడతారు. అజయ్, నువ్వు చెప్పింది చాలా మంచి, అంటే మీ సూచన అనేది చాలా మంచిది. అంతకుముందు రాష్ట్రం విడిపోకూడదని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు వెళ్ళాం, అందరిని పెద్దలందరినీ కూడా కలిసాం. మీ సలహా కూడా స్వీకరిస్తాం. మేము రాజీనామాలు చేసే ప్రక్రియలో భాగంగా దానికన్నా ముందుగా అన్ని రాష్ట్రాలకు వెళ్తాం. జాతీయ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల లీడర్స్ అందరూ కూడా కలిసి మనకు జరిగిన అన్యాయం, ప్రత్యేక హోదా ఇస్తామన్నారు, మాట తప్పారు, మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పేసి అందరినీ కూడా అన్ని రాష్ట్రాలకు వెళ్ళి అందరినీ కూడా మన రాష్ట్ర ప్రజల తరపున రిక్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఇచ్చిన సలహాను కూడా తప్పనిసరిగా స్వీకరిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి మీ సలహాను కూడా చెప్పడం కూడా జరుగుతాం. రైట్ రమేష్ గారు, యువభేరీలతో ఈ ప్రత్యేక హోదా సాధించగలం అనుకుంటున్నారా మీరు? స్టూడెంట్స్ని ప్రత్యేకంగా రెచ్చగొట్టడం వల్ల మనకి ప్రత్యేక హోదా అంశం తేలిక అవుతుంది అనుకుంటున్నారా? అట్లా కాదమ్మా. యువత ఈరోజు ఎవరో భవిష్యత్తు అంటే నిరుద్యోగ యువత అవ్వచ్చు, ఈరోజు మనం చదువుకున్న పిల్లలు అవ్వచ్చు, వీళ్ళ మీద మన పిల్లలందరూ కూడా ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళి ప్రాధేయపడటం, ఉద్యోగాల కోసం 10,000 20,000 వాళ్ళు ఇస్తే అక్కడ కొంతమంది అయితే పస్తులు ఉండే కార్యక్రమం. ఈ పరిస్థితుల్లో మన రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి, మన రాష్ట్రంలో ఉద్యోగాలు రావాలి. ఈ సాధించే క్రమంలో యువత ఈ రోజున ముందుండాలి.
ఈ దిశగా యువబేరీలు మీరు చూస్తూ ఉన్నారు. యువబేరీల్లో మాట్లాడే చిన్నారులు అంటే బీటెక్ చదివినా, ఎంటెక్ చదివినా, ఎంసీఏ చేసినా వాళ్ళు చెప్తున్న విధానాలు మనం చూస్తూ ఉంటే నిజంగా వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలి. ఒక పాప మాట్లాడింది, బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ కూడా ఈ రోజున. అసలు ఆమె మాట్లాడిన క్వశ్చన్కి నిజంగా చాలామంది ఉద్యోగస్తులు ఏదైనా తప్పు చేస్తే ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేస్తూ ఉన్నారు. అట్లాగే పిల్లలుగా మేము ఏదన్నా కాపీ కొడతా ఉంటే డిబార్ చేస్తూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మాట తప్పితే ఏం చేయాలి, ప్రధానమంత్రి మాట తప్పితే ఏం చేయాలి అని అడిగితే అసలు ఎవరిని అడగాలి? ఆ సమాధానం చెప్పే ఆ పాపకి ఎవరు సమాధానం చెప్తారు ఈ రోజున? ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట తప్పుతా ఉన్నాడు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న మాట 100 సార్లు ప్రత్యేక స్టూడెంట్స్ లో కూడా ఈ యొక్క ప్రత్యేక హోదా అంశం నాటుకుపోయింది అని చెప్పదలుచుకుంటున్నారు. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి ప్రమోద్ కొలంబస్ నుంచి స్కైప్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రమోద్. హాయ్ అండి. ఒకటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ అండి. జగన్ ది కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? అండ్ వాళ్ళు ఎవరు ఏం చేయలేదు అని అంటున్నారు. వాట్ డిడ్ యూ గైస్ అచీవ్డ్ ఇన్ 2.5 years? జస్ట్ దట్స్ ఇట్. థ్యాంక్స్. రైట్ ప్రమోద్, థ్యాంక్ యూ సో మచ్. కాన్ఫిడెన్సా ఓవర్ కాన్ఫిడెన్సా? బ్రదర్, కాన్ఫిడెంట్ అంటే మీకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అంటే ఇచ్చినా, లేకపోతే ఏదన్నా ఒక అంశాన్ని తలపెట్టినా అది పరిగణలోకి తీసుకొని మనం సాధించేదాకా నిద్రపోవనేది మీకు తెలుసు. జగన్ గారిని మనస్తత్వం మీకు ఫస్ట్ నుంచి కూడా మీకు తెలిస్తే, అంటే మీరు పొలిటికల్గా ఒక రాష్ట్రం గురించో జగన్ గారి స్టైల్ గురించో మీరు తెలుసుకుని ఉంటే తప్పనిసరిగా మాదైతే కాన్ఫిడెంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఏది పట్టుకున్నా సరే సాధించి తీరుతాం అనేది మాత్రం నమ్మకంగా మేమైతే చెప్పగలమండి. ఈ ప్రత్యేక హోదా అనేది పార్లమెంట్ సాక్షిగా ఒక పెద్ద రెవల్యూషన్ లాగా తీసుకెళ్తాను అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన స్టేట్మెంట్స్, అంటే ఇందులో రాజీనామాలు చేయిస్తారా ఎంపీల చేత, లేకపోతే కేంద్రం మీద అవిశ్వాసం పెట్టే ఆలోచనలో ఉన్నారా? అసలు ఏం చేయబోతున్నారు మీరు? మీ ఫ్యూచర్ ఎజెండా ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ముందైతే పార్లమెంట్ సాక్షిగా మనకు రావాల్సిన, అంటే మన ప్రత్యేక హోదా సాధించే దిశగా పార్లమెంట్లో డెఫినెట్గా నిలదీస్తాం. ఆ క్రమంలో కొంతవరకైనా మేము సక్సెస్ అవ్వగలుగుతాం. ఎందుకంటే దీనికి మీరు జూన్ దాకా ఎందుకు టైం పెట్టుకున్నారు? రేపు జరగబోయే దీంట్లో మాట్లాడొచ్చు కదా. డెఫినెట్గా అంశాల వరకు రేపు మార్చిలో రేపు బడ్జెట్ సమావేశాలు జరిగినప్పుడు 9th నుంచి జరిగే బడ్జెట్ సెషన్లో తప్పనిసరిగా మా పార్లమెంట్ సభ్యులందరూ కూడా ప్రత్యేక హోదా గురించి నిలదీయడం జరుగుతుంది. ఒక అంశం ఆల్రెడీ మీరు 2.5 ఏళ్లుగా నిలదీస్తూనే ఉన్నారు. దానికి మీరు రాజీనామాలు చేసేది వచ్చే నెల నుంచి స్టార్ట్ చేయొచ్చు కదా. జూన్ దాకా ఎందుకు పెట్టుకున్నారు? అంటే 3 సంవత్సరాలు దాటగానే, అంటే కొంత పీరియడ్ అనేది తీసుకున్నాం. డెఫినెట్గా రేపు మార్చి 9th నుంచి బడ్జెట్ సెషన్స్ స్టార్ట్ అవుతాయి. దాంట్లో మేము అడగడం జరుగుతుంది. మరలా ఇంకా ఒత్తిడి తీసుకొస్తాం. అన్ని పార్టీలు, ఇప్పుడు ఒక అజయ్ అని చెప్పే కుర్రాడు కూడా, అన్ని పార్టీలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు రేపు ఢిల్లీలో ఈ పార్లమెంట్ సెషన్లో ఆ తర్వాత కూడా కలిసి అన్ని పార్టీల మద్దతు కూడా మేము కూడగడతాం. కూడగట్టే దిశగా మాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా కలుపుకొని, అంటే వైసీపీ అలాంగ్ విత్ కాంగ్రెస్, అలాగే విత్ జనసేన అండ్ యాజ్ వెల్ యాజ్ వామపక్షాలు, ఇలా అన్ని పార్టీలకు సంబంధించి ఒకే జేఏసీ మీదకి వచ్చి ఫైట్ చేయబోతున్నాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? డెఫినెట్గా అన్లైక్ తెలంగాణ ఉద్యమం, అన్లైక్ ఒకటే చెప్తా ఉన్నాం, ప్రత్యేక హోదా సాధించే దిశగా ఎవరితోనైనా సరే, అంటే రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం, ప్రత్యేక హోదాయే మా ఎజెండా. ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వహిస్తారు. తప్పనిసరిగా ఈరోజు మీకు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి ఫైట్ చేస్తూ ఉన్నారు. మధ్యలో అంటే పవన్ కళ్యాణ్ గారు కొన్నాళ్ళు ఇస్తారు అని వేచి చూసి మరలా ఎవరనే ఉద్దేశంతో మరలా ఆయన కూడా పోరాట పందాలకు వచ్చారు. కమ్యూనిస్ట్ పార్టీలు, సిపిఐ, సిపిఎం, అట్లాగే చల్లసాని శ్రీనివాస్ గారు అందరూ కూడా, కాంగ్రెస్ పార్టీ, ఈవెన్ కేవీపీ గారు కూడా ప్రైవేట్ నెంబర్ బిల్ని మూవ్ చేసిన ఈ ధర్మిల అందరినీ కూడా కలుస్తాం. కలిసి ప్రత్యేక హోదా సాధించే దిశగా ఢిల్లీలో ఒక గట్టి నమ్మకంతో మేము పోరాటం చేస్తాం. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేసిన ధర్మిల జూన్లో మా ఎంపీలతో రాజీనామా చేపిస్తామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పారు. తప్పనిసరిగా ఒక మనం తీసుకొస్తాం. ప్రత్యేక హోదా దిశగా పార్టీలన్నీ అందరినీ కూడా కదిలించే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి కుమార్ సిద్ధంగా ఉన్నారు ఫ్రమ్ కువైట్ స్కైప్ కాల్లో. ఎస్ కుమార్.
నమస్తే సార్, జోగి రమేష్ గారు. నమస్తే అండి. నమస్తే కుమార్ గారు, చెప్పండి. కుమార్ గారు మాట్లాడండి. సార్ జోగి రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే నమస్తే కుమార్ గారు, చెప్పండి. సార్, మరి ప్రత్యేక హోదా గురించి మీరేమో పోరాటాలు చేస్తున్నారు, ఎన్నో నిరసనలు చేస్తున్నారు, ఎన్నో చెందుతున్నారు, కానీ ఏమి ప్రయోజనం లేకుండా పోతుంది. ఎందుకు సార్ మీరు నిరాహారం దీక్ష ఎందుకు చేయట్లేదు సార్? మీరు మామూలుగాను వైఎస్ జగన్ అన్న రైట్ నిరాహార దీక్షలు ఎందుకు చేయట్లేదు? రాజీనామాలు అయితే చేస్తున్నారు కానీ నిరాహార దీక్షలు ఎందుకు చేయట్లేదు? కుమార్, మీరు గుంటూరులో ఆమరణ నిరాహార దీక్ష చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు గుర్తుందో లేదో నాకైతే తెలియదు, కానీ ప్రాణాన్ని సైతం పణంగా పెట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఆమరణ నిరాహార దీక్ష చేశారు. మీరు దాన్ని ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ప్రత్యేక హోదా కోసం నిన్నగాక మొన్న మీరు చూసుంటారు, విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఒక క్యాండిల్ ర్యాలీ జరుగుతూ ఉంటే ఆ ర్యాలీకి నేను వెళ్తాను అని చెప్పేసి మాట తప్పని మడిమ తెప్పకుండా వెళ్ళిన సంఘటనలు మీరు కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. ఏ ఒక్క విషయంలో కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కఠినంగా ఉంటారో, ఎంత స్పీడ్గా ముందుకెళ్తారో, ఒక అంశాన్ని ఒక సిద్ధాంతం కోసం ఏ విధంగా ఆయన పోరాటం చేస్తారో మీకు తెలియదు కాదు. మీకు తప్పనిసరిగా ప్రాణాలని సైతం పణంగా పెడతాం. ప్రత్యేక హోదా సాధించే క్రమంలో ముందుకు వెళ్తాం. రైట్ రమేష్ గారు, యాక్చువల్లీ సోషల్ మీడియాలో ఈ యొక్క ప్రత్యేక హోదా ఉద్యమం, వైసీపీ పార్టీ చేస్తున్న ఈ ఉద్యమానికి సంబంధించి పోస్టులు మాత్రమే చాలా యాక్టివ్గా, చాలా రెవల్యూషనైజ్డ్గా, చాలా ఫియర్స్ఫుల్గా కనిపిస్తున్నాయి. వాస్తవానికి వైసీపీకి కూడా ప్రత్యేక హోదాని సాధించుకోవడంలో చిత్తశుద్ధి లేదు. కేవలం ఏదో పోస్టులు పెట్టడం, ఫేస్బుక్లో ట్విట్టర్లో మాత్రమే యాక్టివ్గా ఉంటున్నాయి అని కూడా మీ మీద ఆరోపణలు ఉన్నాయి. దీనికి మీరేం చెప్తారు? మీరు రిపబ్లిక్ డే January 26 అక్కడ ఆ డేని మీరు ఎంచుకోవడమే ఫస్ట్ కాంట్రవర్సీకి ఒక స్టార్టింగ్. ఒకటి రిపబ్లిక్ డే అంటే మనకి ఒక స్వతంత్రానంతం ఓన్ కాన్స్టిట్యూషన్ ని ఫ్రేమ్ చేసుకున్నాం. ఆ ఫ్రేమ్ చేసుకున్న రోజు క్యాండిల్ ర్యాలీ అని చెప్పేసి విశాఖపట్నంలో కొంతమంది యువకులు, లేకపోతే వైజాగ్ లో సమ్మిట్, దాని గురించి కాదు, వైజాగ్ లో సమ్మిట్ జరుగుతూ ఉంటాయి, లేకపోతే ఇబ్రాహీంపట్నంలో పార్లమెంట్ జరుగుతుంది, ఈ కాదు. అది ఒక రిపబ్లిక్ డే అనేది మన దేశ స్వాతంత్రానంతం మనం ఒక కాన్స్టిట్యూషన్గా ఏర్పడిన ఇది. ఆ రోజున విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి అంటే చాలామంది మద్దతు ఇచ్చారు. ఆ యువకులకి మేము కూడా సపోర్ట్ చేస్తున్నాం, మేము కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తాం. అదే కానీ మీరు ఒకటే ఆలోచన చేసుకోవాలి, మా చిత్తశుద్ధిని మీరు శంకిస్తున్నారు కాబట్టి నేను దీన్ని చెప్తా ఉన్నా. మాకు నిజంగా దాని మీద అంటే మా పార్టీకి కానీ మా నాయకుడికి కానీ మేము ఇంత మా ఎజెండా, మా జెండా, మా రెఫరెండం మీ ఇంత చెప్పిన తర్వాత కూడా మమ్మల్ని ఎవ్వరూ కూడా వేలెత్తి చూపరని చెప్పేసి నేను అనుకోండి. ఎందుకంటే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండొచ్చు. ఈరోజు యువకుల్లో ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క చిన్నారులు ఈరోజు ఈ సాధించే క్రమంలో మీరు పోల్ తీసుకోండి, మీరు TV9 ద్వారా స్టూడెంట్స్ పోల్ తీసుకోండి, డెఫినెట్గా 90% పోల్ జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధితో ఉన్నారు. తప్పనిసరిగా ఆ క్రమంలో ఆయనకి మేము సపోర్ట్ చేస్తామనే వస్తుంది. ఓపెన్ ఛాలెంజ్ అన్నమాట. పోల్ తీసుకుంటే ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. ప్రత్యేక హోదా గురించి సాక్షి సపోజ్ మాది అంటారు, మేము పోల్ తీసుకుంటే మా ఛానల్ మాకు చేసింది అంటారు, లేకపోతే ఇంకొక ఛానల్. అందుకనే అన్నాను ఓపెన్ ఛాలెంజ్. ఓపెన్ ఛాలెంజ్ అనేది ఎవరికి సంబంధించింది కాదనే చెప్తా ఉన్నాను నేనైతే. ఏ పార్టీకి సంబంధించింది కాదు కాబట్టి మీరు ఓపెన్ పోల్ తీసుకోండి, మేము డెఫినెట్ గా మేము మా రైట్. రమేష్ గారు నెక్స్ట్ మనతో మాట్లాడడానికి అభినవ్ పాలవంచ నుంచి స్కైప్ కాల్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ అభినవ్. రమేష్ గారు నమస్తే అండి. బ్రదర్ అభినవ్ చెప్పు బ్రదర్. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు గారిని ఇప్పుడున్న పరిస్థితిలో కేంద్రంతో గొడవలు పెట్టుకుంటే వచ్చే నిధులు కూడా రాకుండా పోతే వైసీపీకి దాని వల్ల వచ్చే ఎలక్షన్ లో చంద్రబాబు గారిని దోషిగా చూపెట్టాలని ఎట్లాంటి ప్రచారం చేస్తున్నారా ఏంటి ప్రజల్లో ఇలా చేసి
ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే కేవలం ఆ పేరు ఒకటే సరిపోతుందా, లేకపోతే దాంతో పాటు వచ్చే ప్రయోజనాలు కూడా కావాలా? మనకి ఇప్పుడు ఆటోమేటిక్ గా కేంద్రం క్యాపిటల్ కట్టుకోవడానికి కొంత అమౌంట్ కూడా బడ్జెట్ లో రిలీజ్ చేశారు. ప్లస్ జూన్ లోగా ప్రత్యేక హోదా ఇవ్వకపోతే మేము ఎంపీలందరూ రాజీనామా చేస్తామని చెప్పి అలా జగన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ పార్లమెంట్ సభలు ఏప్రిల్లో అయిపోతాయి, జూన్ లో రాజీనామా చేసి ఏం చేస్తారు సార్? సభలు అయిపోయాక రాజీనామా చేసి ఇంకేం ఒత్తిడి చేస్తారు సార్ సభల్లో లేనప్పుడు? రైట్ అభినవ్, రైట్. ఒకసారి రమేష్ గారిని మాట్లాడిద్దాం. అభినవ్, నువ్వు పాల్వాంచ్ అనుకుంటాం అన్నాడు, అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి అయి ఉంటావు, అంటే తెలంగాణలో ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఓకే, థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు కొట్లాడితే కేంద్రం నిధులు ఇస్తుంది అనే ఆలోచన కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కేంద్రంతో సఖ్యతతో వెళ్ళిపోతూ ఉన్నాడు. కనీసం కేంద్రాన్ని ప్రశ్నించే పరిస్థితుల్లో కూడా లేడు. ఈరోజు మీరు చెప్తా ఉన్నారు క్యాపిటల్ సిటీకి డబ్బులు ఇచ్చారన్నారు. ఎక్కడా డబ్బులు ఇవ్వలేదు. మీరు ఒకసారి మన ఏరియాకి రావాలి, మీరు అమరావతి చూడాలి. క్యాపిటల్ సిటీ అంటా ఉన్నారు, 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఏం కట్టారో ఒకసారి చూడండి. లేకపోతే ఈ ప్రాంతంలో జరిగిన అభివృద్ధి చూడండి. లేకపోతే అన్ని రాష్ట్రాలతో పాటే మన రాష్ట్రానికి డబ్బులు ఇస్తూ ఉన్నారు, నిధులు ఇస్తూ ఉన్నారు, శాఖల ద్వారా నిధులు వస్తూ ఉన్నా కానీ మనకి కొత్తగా వచ్చేది ఏం లేదు. పక్కన తెలంగాణకి ఇచ్చేదే మనకిస్తారు, లేకపోతే పక్కనున్న తమిళనాడుకి ఇచ్చేదే మనకిస్తారు. అదనంగా ఒక 50,000 కోట్ల రూపాయలు ప్రత్యేక హోదా ఇవ్వలేదనో, లేకపోతే మన రాష్ట్రం విడిపోయిందనో ఈ 50,000 కోట్ల రూపాయలు తీసుకెళ్ళి మీరు అమరావతి కట్టుకోండి అని చెప్పిన పరిస్థితుల్లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు లేరు. ఆయన్ని ఒప్పించి మెప్పించి తెచ్చే పరిస్థితిలో మన ముఖ్యమంత్రి గారు లేరు. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. మీకు తెలుసు, కానీ కొన్ని అడగాలని అడుగుంటారు, కానీ మీరు తెలుసుకోండి. రైట్, నెక్స్ట్ మనతో మాట్లాడడానికి హైదర్ విజయవాడ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ హైదర్. హలో చెప్పు బ్రదర్. హలో, నమస్తే అండి. నమస్తే బ్రదర్. చెప్పు. రమేష్ గారు, జ్యోతి రమేష్ గారండి? అవునండి. హైదర్ గారు మాట్లాడండి, వినిపిస్తుంది. నమస్తే అండి రమేష్ అన్న. నమస్తే. నమస్తే బ్రదర్, చెప్పు బ్రదర్. ఇప్పుడు మన తెలంగాణ ఉద్యమం గురించి చెప్పావన్నా నువ్వు. తెలంగాణ ఉద్యమంలో నాయకులను కూడా మంత్రులను కూడా నిలదీశారు తెలంగాణ ప్రజలు, ఉద్యమ స్ఫూర్తి చూపించారు. ఇక్కడేదో ఆర్టిఫిషియల్ గా కనపడుతుంది కానీ ఉద్యమం లోపల నుంచి రావట్లేదన్నా, ప్రజల్లో కూడా అది ఎస్టాబ్లిష్ అవ్వాలి అని నా ఉద్దేశం అన్నా. రైట్ హైదర్, రైట్, చాలా క్లియర్ గా ఉంది మీ క్వశ్చన్. ఓకే బ్రదర్, అంటే ప్రత్యేక హోదా కావాలా వద్దా అనేది నువ్వైతే చెప్పలేదు. ప్రత్యేక హోదా కోరుకుంటే మాత్రం తప్పనిసరిగా మన గుండెల్లో, అంటే మన గుండె లోతుల్లో ప్రతి ఒక్కళ్ళ గళం ప్రత్యేక హోదా. ఈ రోజున రోడ్డుకు వస్తే జైల్లో ఇప్పుడు మనం చూసాం, ముఖ్యమంత్రి గారి వ్యవహార శైలి చూసాం, ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి చూసాం. మీరెవరన్నా మీ పిల్లల్ని బయటికి పంపిస్తే, లేకపోతే యోబేరికి పంపిస్తే పీడీ యాక్ట్ పెడతాం, లేకపోతే మీకు కౌన్సిలింగ్ ఇస్తామని చెప్పేసి తల్లిదండ్రులను బెదిరిస్తున్న పరిస్థితులు చూసాం. ఇదేదో రోడ్డు మీదకి వచ్చి పోట్లాడాలి, లేకపోతే ఇంకొకటి చేయాలి ధర్నాలు కాదు. తప్పనిసరిగా మనందరి గుండెల్లో ఉంది, మన పిల్లల గుండెల్లో కూడా ఉంది. మన భవిష్యత్తు కావాలి అంటే మనం అందరం కూడా సంఘటితంగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి. సాధించుకునే క్రమంలో మనం అంతా కూడా రేపు ఈరోజు రోడ్ల మీదకు రాకపోవచ్చు, 3 సంవత్సరాలు అయిపోతూ ఉంది, ఇంకా 2 సంవత్సరాలు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ప్రత్యేక హోదా రిఫరెండంతోనే ఎన్నికలకు వెళ్ళబోతా ఉన్నాం మేము. అది కన్నా మీరు కోరుకుంటే తప్పనిసరిగా మీరు కూడా మాతో ప్రయాణం చేయండి. ఆ దిశగానే మేము ముందుకెళ్తాం, సాధిస్తాం. సాధించే క్రమంలో మేము ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్తా ఉన్నాం. రైట్, జోగి రమేష్ గారు, ప్రత్యేక హోదా ఉద్యమంలో మీరు చాలా చిత్తశుద్ధి చూపిస్తున్నారు. వైసీపీ పార్టీ యాజ్ అ రిప్రజెంటేటివ్ ఆఫ్ ప్రత్యేక హోదాగా స్టేట్లో మారుతోంది, అంతవరకు చాలా క్లియర్గా ఉంది. దాని మీద మీ ఉద్యమం మీరు కంటిన్యూ చేయండి. అలాగే అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో జరుగుతున్న ఒక్క మంచి పనికి కూడా మీరు సపోర్ట్ చేయట్లేదు. ప్రతి దాంట్లో మీరు అపోజ్ చేస్తూనే కనిపిస్తారు, ఎందుకంటే మీరు ప్రధాన ప్రతిపక్షం అన్న. ఇప్పుడు పోలవరం అంటే దాంట్లో ఏదో ఫాల్ట్ కనిపిస్తుంది, పట్టిసీమ అంటే అందులో ఫాల్ట్ కనిపిస్తుంది, అలాగే మొన్న నేషనల్ సమ్మిట్ జరిగితే అందులో ఫాల్ట్ కనిపిస్తుంది, ఉమెన్స్ పార్లమెంట్ అంటే అడ్డుపడుతున్నారు. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి సంబంధించిన ఏ కార్యక్రమం జరగట్లేదు అన్నది మీ ఉద్దేశమా? మీరు అంటే
చంద్రబాబు నాయుడు గారి క్వశ్చన్ మీరు అడిగినట్టున్నారు, తప్పనిసరి మీకు మీ ద్వారా ఎందుకంటే క్వశ్చన్ కి ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేసి తీరాలి. ప్రత్యేక హోదా ఫైట్ అనేది ఆల్రెడీ మీరు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు మా రాజశేఖర రెడ్డి గారి కళ. పోలవరం కుడి కాలువ కట్టినా ఎడమ కాలువ కట్టినా ఈరోజు పోలవరం క్లియరెన్స్లో 90% సాధించిన రాజశేఖర రెడ్డి గారు అది పట్టుకున్నారు కాబట్టి ఈరోజు దానికి ఆ సాకారానికి ఆ కళకి ప్రతిరూపం పోలవరం. అట్లాగే మీరు పట్టిసీమ అన్నారు. పట్టిసీమ 100% మేము అపోజ్ చేసాం. ఎందుకంటే పులిచింతల్లో 120 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే 45 TMCలో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉన్న పులిచింతల ప్రాజెక్టును మనం మర్చిపెట్టి 1800 కోట్ల రూపాయలతో 24.5% ఎక్సెస్తో పట్టిసీమ ఇస్తే ప్రకాశం బ్యారేజ్ దగ్గర మనకు స్టోర్ చేసుకునే కెపాసిటీ లేదు కాబట్టి ఈ నీళ్ళన్నీ కూడా 55 TMCలు ఈ సంవత్సరం సముద్రంలో కలిసిపోతే ఈ డబ్బులన్నీ కూడా సముద్రం పాలవుతాయని చెప్పేసి ఆ రోజు చెప్పాం, ఈ రోజు చెప్తా ఉన్నాం. 120 కోట్లు ఖర్చు పెడితేనో పులిచింతల్లో ఫుల్ ఫ్లెడ్జెడ్గా 45 TMC స్టోర్ చేసుకునే అవసరం ఉందని చెప్పాం. సరే మీరే చెప్తా ఉన్నారు 2018 కల్లా కంప్లీట్ చేస్తాం పోలవరం అంటే పురుషోత్తంపట్నం అని చెప్పేసి మళ్ళీ కుడి కాలువ ఒకటి, అట్లాగే చింతలపూడి అని చెప్పేసి గుడ్డిగూడెం దగ్గర ఇంకొకటి. ఈ లిఫ్ట్లన్నీ కూడా లిఫ్ట్ చేసి పంపింగ్ చేసే ఇవన్నీ కూడా తర్వాత తీసేయటమే కదా. ఈ వందల వేల కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మేము చెప్తా ఉంటే మేము ఎక్కడ పడతాం అన్నామండి? మేము దేనికి అడ్డుపడం? మేము స్వాగతిస్తాం. మీరు విశాఖపట్నంలో సబ్మిట్ పెట్టారు, నిజంగా 4,75,000 కోట్ల రూపాయలు మీరు MOU అయితే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు పెడితే ఉద్యోగాలు వస్తాయి. కనీసం ఈరోజు ఆ దిశగా MOUలు అయితే అయినాయి, కోటు సూటు బూట్ వేసుకున్న వాళ్ళు MOUలు చేశారు. కనీసం ఎక్కడ కూడా గ్రౌండ్లో కనపడ రియాలిటీ లేదు, రియాలిటీ షోలు కాదు కదా. అర్థమవుతుంది రమేష్ గారు మీరేం చెప్తున్నారు. సో ఇవన్నీ ఊరికే చెప్పుకోవడానికే తప్ప నిజంగా అందులో స్టఫ్ లేదంటారు. నెక్స్ట్ మనతో మాట్లాడడానికి రమేష్ ఒంగోలు నుంచి సిద్ధంగా ఉన్నారు. ఎస్ రమేష్. హలో రమేష్ గారు చెప్పండి. సార్ అది తెలుగుదేశం వైసీపీ అన్నిటికీ వ్యతిరేకం అంటూ ఉన్నారు. హలో చెప్పండి రమేష్ గారు వినిపిస్తుంది. తెలుగుదేశం అన్నిటికీ వైసీపీ అన్నిటికీ వ్యతిరేకం అంటున్నారు. నిన్న మహిళా సదస్సు జరిగిందండి. రమేష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఆ మహిళా సదస్సులో ఆ చంద్రబాబు ఏ ఒక్క మహిళా ఫోటో లేదండి స్టేజ్ పైన, ఒక చంద్రబాబు నాయుడు ఫోటోనే ఉంది. అది మహిళా సదస్సా లేక ఇంకా వేరే సదస్సా అర్థం కావట్లేదు. ఒక్క మహిళ కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో అక్కడ ఫోటో పెట్టడానికి. రైట్ రమేష్ గారు మీరు చెప్పండి. రమేష్ అడిగిన క్వశ్చన్ కి రమేష్ గారు చెప్తారు. అసలు దానికి చెప్పాలంటే మీకు చాలా స్టోరీ కూడా ఉందండి. నేషనల్ లేడీస్ పార్లమెంట్ అది యాక్చువల్లీ మీరు చూశారు, దాన్ని సారాంశం చూశారు, దాన్ని స్పీకర్ గారు నిర్వహణ కూడా చూశారు. 3 రోజుల పాటు జరిగితే నేషనల్ లెవెల్లో ఒక మంచి ఇది ఒక అందరూ కూడా కలిసి తీసుకునే నిర్ణయం. దానికి 2 నెలల క్రితం నుంచి కూడా ప్రధానమంత్రి గారు వస్తారని చెప్తే ప్రధానమంత్రి గారు రాలా. రాష్ట్రపతి గారు ఇనాగరల్ వీడియో కాల్ ప్రధానమంత్రి అడ్రస్ చేస్తూ మాట్లాడతారు అని చెప్పడం జరిగింది. అసలు విషయం ఏంటంటే 2 నెలల క్రితం స్పీకర్ గారు మీరన్నీ కూడా తీయాలి, ప్రధానమంత్రి గారు వచ్చి ప్రారంభోత్సవం చేస్తారు, రాష్ట్రపతి గారు వస్తారు అని చెప్తే మేము కూడా నిజంగా అనుకున్నాం. ఇబ్రహీంపట్నం కదా, మా ఊరు కదా, ప్రధానమంత్రి గారు వస్తారు మా ఇబ్రహీంపట్నం మా ఇంటి దగ్గరికి అని చెప్పేసి మేము కూడా సంబరపడ్డాం. ఈ జరిగే 1 వీక్ బ్యాక్ నేను చూసా ఈనాడులో ప్రధానమంత్రి గారు ప్రారంభోత్సవం చేస్తారని నిజంగా వస్తున్నాను అనుకున్నా. తీరా చూస్తే దృశ్య శ్రవణ బోధన ద్వారా ప్రధానమంత్రి గారు దీన్ని ప్రారంభిస్తారు. అంటే వీడియో కాన్ఫరెన్స్ కున్న అంత పెద్ద అర్థమా అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత అంటే ప్రధానమంత్రి గారికి కూడా అంటే మహిళల పట్ల వివక్ష ఉందనేది దీని ద్వారా అర్థం. అంటే ఆయన యాక్చువల్గా నేషనల్ పార్లమెంట్ కదా, రావాలి కదా. సరే ఓకే, అది కూడా ఫస్ట్ టైం జరుగుతుంది. ఓకే సరే, మన ముఖ్యమంత్రి గారేమో అంటే అసలు నిర్వహించిన స్పీకర్ గారేమో మీరు చూసుంటారు, కారేమో షెడ్లో ఉండాలి, మహిళలేమో వంటింట్లో ఉండాలంటే ఇది ఎక్కడ అసలు? ఆయనేమో పార్లమెంటు 3 సంవత్సరాలు అంటే
రోజుల పాటు దానికేమో అధ్యక్షుడు, ఆయన ఇటువంటి మాటలు మాట్లాడొచ్చండి. కారు ఏమో షెడ్లో ఉండాలి, మహిళనేమో వంటింట్లో ఉండాలి. అటువంటిప్పుడు మీరు పార్లమెంట్ పెట్టడం ఎందుకు, మహిళా సెషన్ పెట్టడం ఎందుకు? అదొక పెద్ద తప్పు. సరే, నేను దాంట్లో చూస్తే తర్వాత జరిగిన 3 రోజుల తర్వాత 4వ రోజు అనుకుంటా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటే దీన్ని అభినందించడానికి మాట్లాడతాను అంటే అనుకుంటే ముఖ్యమంత్రి గారు పోయి ఏమో నేషనల్ మీడియా ఛానల్స్ మీద, నేషనల్ పత్రికల మీద అంటే వాటిని కూడా కొంతమంది కొనేశారనే భావంతో ఆయన మాట్లాడుతూ ఉంటే చాలా తప్పు. అది కూడా చాలా అది అంటే అందులో ఇప్పుడు మిత్రుడు మాట్లాడాడు, మహిళలకి ప్రాధాన్యత ఇవ్వాలి, ముందు ఎడ్యుకేషన్ మెయిన్. ఆ ఎడ్యుకేషన్ ఏ విధంగా మనం బిల్డప్ చేయాలి, ఆ ఎడ్యుకేషన్ జరిగిన తర్వాత వాళ్ళని ఏ విధంగా జాబ్స్లో రిక్రూట్ అంటే దీన్ని ఏదన్నా మంచి లైనప్ తీసుకుంటారనుకుంటే ఏది శూన్యం. అది మొత్తానికి నేషనల్ ఉమెన్స్ పార్లమెంట్ ఏదైతే మొన్న జరిగిందో 3 రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నాం అంటూ గవర్నమెంట్ నిర్వహించిందో ఏపీ గవర్నమెంట్, దానికంత సీన్ లేదు అని చెప్తున్నారు జోగి రమేష్ గారు. మాట్లాడడానికి ప్రశాంత్ ఫ్రమ్ దుబాయ్ ఆన్ స్కైప్ కాల్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రశాంత్. నమస్కారం అండి, నాకు 2 క్వశ్చన్లు ఉన్నాయండి. ఫాస్ట్ గా అడగండి, షార్ట్ గా అడగండి. ఓకే, జూలై నుంచి దేశం మొత్తం ప్రత్యేక హోదా మొత్తం తీసేస్తున్నారండి, ఉన్న రాష్ట్రాల్లో కూడా తీసేస్తున్నారు. మీరు జూలైలో రాజీనామా చేసి మళ్ళీ ప్రత్యేక హోదా గురించి రాజీనామా చేస్తే ఏం లాభం అండి? మీరు రాజకీయాల గురించి మీరు రాజీనామా చేయకండి. మీరు గెలవాలంటే 2009 ఎలక్షన్లో డైరెక్ట్ వెళ్ళి గెలవండి. మళ్ళీ రాజీనామా చేసి రాష్ట్రాన్ని అల్లకొల్లోలం చేసి మళ్ళీ ఎలక్షన్లు తెచ్చి ప్రజల దాన్ని వృధా చేసి ఇదంతా వేస్ట్ అండి. ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ క్లియర్, సెకండ్ క్వశ్చన్ ఏంటి అండి? ఫస్ట్, మీరు ప్రభుత్వానికి సపోర్ట్ చేయకుండా పర్వాలేదు, కానీ ఇలాంటి రాజకీయాలు చేసి ఆంధ్రప్రదేశ్ ను అలా ఇంకా ఇమేజ్ కింద పడేయకండి. ఆల్రెడీ అభివృద్ధి చెందుతుంది, ఇంకా చెందాలంటే మీరు సపోర్ట్ చేయండి, లేకుంటే చెప్పడే ఉండండి. కానీ ఇలా మాటికి రాజీనామాలు చేస్తాము, యుద్ధమాలు చేస్తాము, అది చేస్తాము, ఇది చేస్తాము. రైట్ ప్రశాంత్, రైట్. రాజీనామా రాజకీయాలు చేయొద్దు అన్నది ప్రశాంత్ ముఖ్య ఉద్దేశం. ప్రశాంత్, నువ్వు ఒక్కటే గుర్తు తెచ్చుకోవాలి, రాజీనామాలు ఎప్పుడు చేయలే. మొట్టమొదటిగా రాజీనామాలు చేస్తామని చెప్పింది ప్రత్యేక హోదా కోసం. నీలాంటి వాళ్ళు దుబాయ్ వెళ్ళి అక్కడ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు, కొన్ని లక్షల మంది పిల్లలు, మన పిల్లలు మీరు వెళ్ళి అక్కడ ఇబ్బంది పడతా ఉంటే అది కూడా మేము చూడలేం. మీలాంటి వాళ్ళు ఇక్కడికి రావాలి, మీ తెలివితేటలని మన ఆంధ్రప్రదేశ్లో చూపించండి. అంతేగాని చంద్రబాబు నాయుడు గారు దుబాయ్ వచ్చో, లేకపోతే సింగపూర్ వచ్చో, లేకపోతే మలేషియాలో అక్కడికి వెళ్ళి మనం బతిమలాడుకోకూడదు. అందరూ కూడా దుబాయ్ నుంచి, సింగపూర్ నుంచి, మలేషియా నుంచి, చెన్నై నుంచి, లేకపోతే ఈవెన్ అన్ని రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులు పెడితే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే నీలాంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావు, తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ ఉన్నావు. కానీ మేము అట్లా అనుకోవట్లా. మా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటా ఉన్నారంటే నీలాంటి వాళ్ళు దుబాయ్లోనో లేకపోతే ఇంకో చోటో చాలని జీతాలతో, లేకపోతే తల్లిదండ్రులకి కుటుంబ బంధానికి దూరంగా ఉండకూడదనే మన ఆంధ్రప్రదేశ్లో, మన అమరావతిలో పెట్టుబడులు పెట్టడం కోసం ప్రత్యేక హోదా, అది ప్రత్యేక హోదా సాధిస్తేనే ఇవన్నీ కూడా మన సంకల్పం. దీన్ని ఆలోచన క్రమంలోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాం. రాజకీయం చేసే దిశగా మేము వెళ్ళాలి. రాజకీయాలు చేయాలంటే చాలా ఉన్నాయి, ఆ దిశగా అయితే మేము వెళ్ళట్లేదు. మీకోసం, మన పిల్లల కోసం, మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం చేస్తున్నది. దీన్ని నువ్వైతే సపోర్ట్ చేయమని చెప్పేసి బ్రదర్ని అడుగుతా ఉన్నాను. మన ఐటీ కాంప్లెక్స్కి సంబంధించిన సముదాయం రేపు విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించబోతున్నారు. తద్వారా చాలా ఐటీ జాబ్స్ రాబోతాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఇందాక మీరు ఏదైతే ఫోకస్ చేస్తున్నారో, యువతకి జాబ్ ఆపర్చునిటీస్ లేక వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి వెళుతున్న వారందరికీ కూడా ఇక మీదట ప్రత్యేక హోదా లేనప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లోనే స్థిరపడచ్చు అన్న ఉద్దేశాన్ని ఫోకస్ చేసి రేపు చంద్రబాబు నాయుడు ఈ యొక్క ఐటీ కాంప్లెక్స్ సముదాయం బిల్డింగ్, దానికి సంబంధించిన ఓపెనింగ్ చేయబోతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? ఇలాంటి మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి కదా. డెఫినెట్గా అటువంటిది చేస్తాను అంటే మేము స్వాగతిస్తాం. రాజధాని కట్టే విషయంలో మేము ఒకటే చెప్తాం, ఏ విషయంలో అయినా సరే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరుగుతుంది, ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, ఐటీ ముందుకు వెళ్తుందంటే తప్పనిసరిగా మేము స్వాగతిస్తాం. కానీ అది మాటల్లో కాదు, పునాదులతో ఆగిపోతే పని కాదు. మీరు దాన్ని పూర్తి చేయాలి, మన పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఐటీ పరిశ్రమలు రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. ఆ దిశగా ముందుకు వెళ్ళాలి. కానీ మేము చెప్పేది కూడా అదే,
ఐటీ పరిశ్రమ కాకపోతే ఏది ఓవర్ నైట్ జరగదు కదా. ఒకటే చెప్తా ఉన్నామా, 3 సంవత్సరాలు అయిపోతా ఉంది. 3 సంవత్సరాల్లో తాత్కాలిక సచివాలయం కట్టారు, తాత్కాలిక రాజధాని కట్టారు. అన్ని తాత్కాలికంగా కట్టుకుంటూ పోతే పర్మనెంట్ ఎప్పుడు? టీవీల్లో పేపర్లో స్ట్రక్చర్ చూపించి ఇంకా మనల్ని మోసం చేయాలి. నిన్న సచివాలయాన్ని సందర్శించిన కోన రఘుపతి ఆయన కూడా అదే చెప్పారు, తాత్కాలికం అన్న ఒక పేరు వాడుకొని ప్రతిదీ తప్పించుకుంటోంది అధికార టీడీపీ అని చెప్తారు. ఇప్పుడు తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక సచివాలయానికి 1000 కోట్ల. ఎస్, అదే చెప్పడం జరుగుతుంది. మనం కంటిన్యూ చేద్దాం. కాకపోతే తులసిరామ్ గుంటూరు నుంచి స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎస్ తులసిరామ్. సార్ రమేష్ గారు. చెప్ బ్రదర్. తులసిరామ్ సార్, మనకి ప్రత్యేక మీకు చేయాలని ఉంటే ఇది ఢిల్లీ వెళ్ళి అక్కడ ఏదైనా సభ పెట్టండి, అక్కడ నిరాహార దీక్ష చేయండి. అప్పుడు నేషనల్ మీడియా మన వైపు చూస్తుంది, అధికారుల మీద ప్రెషర్ పడుతుంది. ఎక్కడ మనం ఎంత అరుచుకున్నా మన రాష్ట్రం తప్ప ఎవరికి వినపడదు సార్. రైట్ రైట్ తులసిరామ్. అసలు మన ముఖ్యమంత్రి గారే కేంద్రానికి బానిసగా మారారా లేదా కేంద్రానికి తొత్తుగా మారారా అనేది అంటే మీకు తెలుసు. ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా సంజీవిని, ప్రత్యేక హోదా ద్వారానే అన్నీ సాధిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి గారు అంటే 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు కావాలి అని చెప్పేసి మాట తప్పకుండా మడిని తెప్పకుండా తిరుపతి వెంకన్న సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడి మాట తప్పితే మోడీ గారు మనం వెళ్ళడిగితే ఏం చెప్తారు, నువ్వు వెళ్ళడిగితే ఏం చెప్తారు, నేను వెళ్ళడిగితే ఏం చెప్తారు? మీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తే చాలని చెప్తా ఉన్నాడు. మీకేంటే అని చెప్పి అడుగుతాడు. అర్థమవుతుందా? ఢిల్లీ వెళ్ళి మనం చేస్తాం, కానీ మన ముఖ్యమంత్రి గారు వద్దంటా ఉన్నారు కదా, మనం ఇక్కడి నుంచి ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యమంత్రి గారిని కూడా ఆయన హృదయాన్ని కూడా కదిలించాలి. కదిలిస్తేనే కదా రాష్ట్ర ప్రజలు ఇప్పుడు మనకున్న బాధల్ని ఎవరు చూడాలి? మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? మనకి తండ్రి లాంటి వాడు. మన తండ్రే మనల్ని కాదనుకుంటా ఉంటే, మనకున్న బాధల్ని ఆయనే పంచుకోలేకపోతా ఉంటే ఇంకెవరు చూస్తారు బ్రదర్? అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించి కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే ఒకవేళ ఈ ప్రత్యేక హోదా ఉద్యమం చల్లారుతుందా అండి? అసలు ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ అన్న మాటకి సంబంధమే లేదమ్మా. ప్రత్యేక హోదా వేరు, ప్రత్యేక ప్యాకేజీ అంటే ప్యాకేజీ కూడా కాదని నేను ఇందాక చెప్పాను. రాయితీలతో కూడిన ప్యాకేజ్. ఎస్, అది మనకి విభజన చట్టంలో ఉంది. ఆ చట్టంలో ఉన్న ఆల్రెడీ మనకున్నదే వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటారు మీరు? అంటే మనకి ఏదో కొత్తగా ఇచ్చో, మనకేదో ఇంకా ఈ కాకుండా వేరే ఇస్తే అవి ప్యాకేజ్. ప్రత్యేక హోదా మీకు ఇవ్వట్లేదు, ప్రత్యేక హోదా ఇవ్వట్లేదు కాబట్టి విభజన చట్టంలో ఈ హామీలతో పాటు ఇంకా మేము కొత్తగా ఇవి ఇస్తున్నామంటే అది ప్యాకేజ్ అంటారు. అంతేగాని మనకి రావాల్సిన ఇస్తున్న దాన్ని ప్యాకేజ్ అని ఎట్లా అంటారమ్మా? ఇది తప్పు అని చెప్పినట్టు. ప్రత్యేక హోదాతో కూడిన ప్రత్యేక ప్యాకేజీ అందులో ఉన్నది. అంతేగాని మనం కావాలని వాళ్ళని డిమాండ్ చేయట్లా. వాళ్ళు ఇస్తానన్నది అడిగి తెచ్చుకోవడంలో తప్పు లేదు కదా. ఇవ్వను అన్నది తెలంగాణ వాళ్ళు సాధించుకున్నప్పుడు ఇస్తానన్న ప్రత్యేక ప్యాకేజీని మనం సాధించుకోకపోవడంలో తప్పనిసరిగా సాధించుకునే క్రమంలోనే మనం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని మేము చెప్పేది. కలిసికట్టుగా అంటే రమేష్ గారు మీరే స్వయంగా వెళ్ళి ఇతర పార్టీలు, ఇందాక నేను చెప్పినట్టుగా కాంగ్రెస్ కానీ లేకపోతే వామపక్షాలు కానీ లేకపోతే జనసేన దగ్గర కానీ మీరే వెళ్ళి ఇనిషియేటివ్ గా కలుపుకొని పోరాడదాం అనే అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఆలోచన కూడా ఉందమ్మా. ఎందుకంటే రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా తప్పనిసరిగా పార్టీలు కాదు, ఏ వ్యక్తులు కాదు, అందరినీ కూడా కలిసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మేము భేషజాలకు పోలా. మేమేం చెప్పాము చంద్రబాబు నాయుడు గారికి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? మీరు నాయకత్వం వహించండి, మీ నాయకత్వంలో ఢిల్లీ మేము వస్తాము, ప్రత్యేక హోదా సాధించే క్రమంలో మీరు నాయకత్వం తీసుకోమని చెప్పాం. అదే క్రమంలో మేము కూడా అన్ని పార్టీలని కలుపుకొని ముందుకు వెళ్తాం. మీకు ఇందాక కూడా చెప్పాను, ఈ క్రమంలోనే ఢిల్లీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళబోతా ఉన్నారు, అందరినీ కూడా కలవబోతా ఉన్నారు. కలిసి వాళ్ళ అభ్యర్థనల్ని, వాళ్ళ సపోర్ట్ని కూడా మేము తీసుకుంటాం. అట్లానే ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు నాయకులు కూడా మేము కలిసి మాకు మద్దతు కూడగట్టుకునే క్రమంగా ముందుకు వెళ్తాం. రైట్, నెక్స్ట్ మంత్ మాట్లాడడానికి దుబాయ్ నుంచి ఇంతియాజ్ స్కైప్ కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ ఇంతియాజ్. నమస్తే రమేష్ గారు. చెప్ బ్రదర్ ఇంతియాజ్ గారు.
సార్ ఒక చిన్న ఒక 2-3 పాయింట్స్ చెప్పాలండి. చెప్పండి. నేను బేసిక్ గా మా ఫ్యామిలీ మొత్తం టీడీపీ సపోర్ట్స్ అండి. పుట్టుకతోనే రామారావు గారి అభిమాని, అలాగే టీడీపీకి అభిమాని. కానీ ఈసారి మాత్రం హోల్ హార్టెడ్ గా 2019లో వైఎస్ఆర్సీపీ రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే సిచ్యువేషన్స్ ఉన్నాయో, మేము ఓటేసి గెలిపించింది చంద్రబాబు నాయుడు గారిని డ్యూ టు సర్టన్ రీజన్స్. రాష్ట్రంగా కొత్తగా ఏర్పడింది, ఆయన అభివృద్ధులు చేస్తాడు, ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్ అని చెప్పి అందరం బేసిక్ గా నేను టీడీపీ అయినా కూడా వి సపోర్టెడ్ అలాట్. కానీ ఇప్పుడు జరుగుతుందంతా డ్రామాలండి. వి డోంట్ సపోర్ట్ హిమ్. వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఆన్, ఇట్స్ కంప్లీట్లీ బుల్షిట్. ఆయన మేము ఇచ్చిన, ఐ మీన్ ఎవ్రీ వన్ హ్యాస్ ఫండెడ్ ఏ లాట్ టువర్డ్స్ క్యాపిటల్ సిటీ. అసలు డబ్బులు ఏమవుతున్నాయి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. రైట్ ఇంతియాజ్ గారు, మీ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో నౌ యు వాంటెడ్ టు సపోర్ట్ ఓన్లీ వైసీపీ. సో ఏం చెప్తారు రమేష్ గారు? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. నువ్వు అర్థం చేసుకున్నావు. అట్లాగే నీ బాటలో అందరూ కూడా అట్లా నీ సపోర్ట్ మాకు కావాలి, నీ సపోర్ట్తో అందరూ కూడా ఈ విధంగా తెలుసుకోవాలని నీ ద్వారా చెప్తాం. రమేష్ గారు, ఫైనల్ క్వశ్చన్ అండి. రాష్ట్ర శ్రేయస్సు కోసం మీరు ప్రత్యేక హోదా కోసం ఫైట్ చేస్తామంటారు, కానీ ముఖ్యమంత్రి పీఠం కోసమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఎత్తులు పన్నుతున్నారు అన్నది టీడీపీ నేతలు చెప్తున్న మాట. ఫైనల్ గా ఏం చెప్తారు? ముఖ్యమంత్రి పీఠం కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2015 సంవత్సరంలోనే ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించేవాడు. ఎందుకంటే నేను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నా. 154 మంది ఎమ్మెల్యేలు అందరం కూడా సంతకాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి మేము అధిష్టానానికి ఇచ్చాం. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా తెలుసు. ఒక మాట కోసం, నేను నాన్నగారి కోసం చనిపోయిన వాళ్ళని అందరినీ కూడా పరామర్శించాలి, వాళ్ళని ఓదార్చాలని చెప్పేసి ఒకే ఒక్క మాట కోసం అధిష్టాన వర్గాన్ని సైతం ఎదిరించి, అంటే మీకు తెలుసు సోనియా గాంధీ గారిని సైతం ఎదిరించి బయటకు వచ్చి రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక వ్యక్తి కాదు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు ఇద్దరే బయటకు వచ్చారు. ఈ రోజున యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఆయన ఉంటుంది. మేము మొన్న ఎన్నికల్లో కూడా ఎంత తేడాతో ఓడిపోయాం కూడా మీకు తెలుసు. ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. అంటే ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎప్పుడో అయిపోయాడు, కానీ ప్రజల నుంచి గెలవాలి. వెన్నుపోటు రాజకీయాల ద్వారా ముఖ్యమంత్రి కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు. తర్వాత కూడా 2014 ఎన్నికల్లో, అంటే మీరు మొన్న జరిగిన ఎన్నికల్లో అబద్ధాలు చెప్తే, అంటే చంద్రబాబు నాయుడు గారి లాగా రుణమాఫీ చేసేస్తామంటే ముఖ్యమంత్రి అయిపోయేవాడు. చంద్రబాబు నాయుడు గారి లాగా మేనిఫెస్టోలో ఉన్న అబద్ధాలన్నీ మేము చెప్తే ముఖ్యమంత్రి అయిపోయేవాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని మేము అందరం కూడా అడిగాం, మీరు కూడా చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు కదా, మీరు ఎందుకు చెప్పరని మేము క్వశ్చన్ చేస్తే, అబద్ధం చెప్తే ఒక్కసారే ముఖ్యమంత్రి అవుతాం, నిజం చెప్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎన్నిసార్లు చేస్తారో వాళ్ళకే తెలియదని చెప్పారు. అంటే ఒక మాట కోసం కట్టుబడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట తప్పడు, మడిమ తిప్పడు, చెప్పిన మాట కోసం ఎందాకైనా పోరాడతాడో, జగన్మోహన్ రెడ్డి గారి బాణి కూడా అంతే. తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఎప్పుడో అయ్యేవాళ్ళు, తప్పనిసరిగా రేపు 2019లో ప్రజల ఆశీస్సులతోనే ముఖ్యమంత్రి అవుతారు. దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఇది నిజం. రైట్ రమేష్ గారు, మొత్తానికి అబద్ధాలు చెప్తే ఒక్కసారి మాత్రమే ముఖ్యమంత్రి అవ్వగలరు, కాకపోతే నిజాలు చెప్తే ప్రజలు ఎన్నిసార్లైనా సరే తమరే ముఖ్యమంత్రిగా చేస్తారు, ఆ నమ్మకం మాకు అంది అంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జోగి రమేష్ వాళ్ళ వారధికి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో మాట్లాడినందుకు, కాలేజ్తో మాట్లాడినందుకు. మొత్తానికి ఇది వాటి వారధి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9.